కళ్యాణ వైభోగం. ఒక గ్రామంలో మధ్యపాతకాలపు పెద్ద రామాలయం ఉండేది. రామశాస్త్రి దానికి అర్చకుడు. ఆ ఊళ్ళో ఒక ఆచారం ఉండేది. ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే 3 రోజుల పాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు. ఊరికి కొద్ది దూరంలో ఒక పట్నం ఉండేది. అక్కడ సంత జరిగే రోజున ఊరివాళ్ళు అక్కడి నుంచి ఉప్పులు పప్పులు తెచ్చుకునేవాళ్ళు. ఒక సంత రోజు రామశాస్త్రి పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు కొని బండికి ఎత్తిస్తూ ఉండగా ఎదురుగా మేడలో ఉండే శెట్టిగారు పిలిచారు. రామశాస్త్రి చెట్టిని కలుసుకొని విషయం తెలుసుకున్నాడు. క్రితం నెల శెట్టిగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆమెకు జబ్బు నిమ్మలిస్తే 1116 ఖర్చు చేసి రాముడికి వైభవంగా కళ్యాణం చెయ్యిస్తానని మొక్కుకున్నాడట. శెట్టిగారి భార్యకు జబ్బు నయమైపోయింది. ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉన్నది. నాకు 1,00,000 పనులు. రేపు సాయంత్రం నేను నా భార్య మీ ఊరు వస్తాము. అన్ని ఏర్పాట్లు చేయించి ఉంచండి. ఎల్లుండి దేవుడికి కళ్యాణం జరిపించి పేదలకు అన్నదానం చేస్తాను అన్నాడు శెట్టి రామశాస్త్రితో. ఆ మాట విని రామశాస్త్రి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతని హయంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కళ్యాణం చెయ్యించిన వారు లేరు. మహారాజు గారండి, అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని శెట్టిగారికి చెప్పి రామశాస్త్రి ఆనందంతో తేలుతూ ఇల్లు చేరాడు. ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది. సామాను దించి బండిని పంపేసి చూసేసరికి అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నట్టు లీలగా కనిపించింది. ఎవరు వారు అని శాస్త్రి గట్టిగానే అన్నాడు. కానీ జవాబు లేదు. శాస్త్రి గొంతు విని ఆయన భార్య కాంతమ్మ బయటికి వచ్చి, ఈ ముదనష్టపు వెధవ ఇంకా వెళ్ళలేదు, మీరు లోపలికి రండి అన్నది భర్తతో. శాస్త్రి లోపలికి వస్తూనే ఎవడేవాడు అని భార్యను అడిగాడు. ఎవడో పొగరుమోతు సాయంత్రం అనగా వచ్చి భోజనం పెట్టించమని ఒకటే పోరు పెట్టాడు. పెట్టనంటే కదలనంటూ అరుగు మీద తిష్టవేశాడు. చూస్తే దొంగలా ఉన్నాడు. వాణ్ణి వెళ్ళగొట్టండి అన్నది కాంతమ్మ. భోజనం చేసినాక వాడి సంగతి చూస్తానులే. ఈరోజు మన పంట పండింది తెలుసా అంటూ రామశాస్త్రి పట్నంలో శెట్టిగారి మొక్కు విషయమంతా చెప్పి, ఎలా లేదన్నా మనం 1,116 మిగిల్చుకోవచ్చు. ఆయన మనిద్దరికీ బట్టలు పెట్టకపోరు అని అన్నాడు. కాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది. శాస్త్రి భోజనం ముగించి పడుకునే ఆలోచనలో ఉండగా ఆమె కిటికీలో నుంచి బయటి అరుగు మీదకి చూసి, ఆ దౌర్భాగ్యుడు ఇంకా అరుగు విడిచిపోలేదు. వెళ్ళివాణ్ణి పంపించేయండి, లేకపోతే ఈ రాత్రివేళ పెరటిగోడ దూకి లోపలికి వస్తాడు అని లబలబలాడింది. విధిలేక శాస్త్రి మూలనున్న కర్ర తీసుకొని పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు. తర్వాత అరుగును కర్రతో గట్టిగా బాదుతూ, ఎవడ్రావాడు, పొమ్మంటే కదలవేం అని అరిచాడు. అరుగు మీద మనిషిలో ఏ కదలిక కనిపించలేదు. ఏదో అనుమానం తగిలి శాస్త్రి బిగ్గరగా వెళ్ళి ఆ మనిషిని కదిపి చూశాడు. ఆ మనిషిలో చలనం లేదు. కొంప తీశాడే, వీడు చచ్చినట్టు ఉన్నాడు అని శాస్త్రి కీచుగా అరిచాడు. చస్తే చచ్చాడు, పీడ విరగడయింది, లోపలికి రండి అన్నది కాంతమ్మ. శాస్త్రి లోపలికి వచ్చి, ఏడిచావు, పీడ చుట్టుకుందిప్పుడు. వాడు చచ్చినందుకు 3 రోజుల పాటు గుడి మూసి ఉంచాలి. శెట్టిగారు ఎల్లుండి చెయ్యించబోయే కళ్యాణం మాటేమిటి? ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో అని అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నది కాంతమ్మ. వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చిపెట్టేయాలి. ఊరికి కొత్తవాడు గనుక రేపు ఎవరూ వీణ్ణి గురించి పట్టించుకోరు అన్నాడు శాస్త్రి. ఈ మాట కాటికాపరికైనా తెలుస్తుందిగా అన్నది కాంతమ్మ. డబ్బు పారేస్తే వాడే నోరు మూసుకుంటాడు అని శాస్త్రి ఎంతో కాలంగా పోగు చేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు 100 రూపాయలు తీసి రెండిన కట్టుకొని లోపల భయంగా ఉన్న మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు. కాటికాపరి శ్మశానం దగ్గరే గుడిసెలో ఉంటున్నాడు. శాస్త్రి వాణ్ణి బయటికి పిలిచి సంగతంతా చెప్పి, ఈ విషయం 3వ కంటివాడికి తెలియకూడదు అని అన్నాడు. శాస్త్రి కోరినట్టు పని ముగించటానికి 100 రూపాయలు అడిగాడు కాటికాపరి. వాడితో బేరమాడి
రూపాయలు తీసుకోవటానికి శాస్త్రివాణ్ణి ఒప్పించి, నేను వెళ్ళి శవాన్ని తెస్తాను, ఈలోగా నువ్వు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు అని చెప్పి ఇంటికి వచ్చాడు. కాంతమ్మ ఒక చాప ఇచ్చింది. శాస్త్రి అరుగు మీద మనిషిని అందులో చుట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. సగం దూరం వచ్చేసరికి శాస్త్రికి అలుపు వచ్చింది. వీధి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తేల్చుకొని శాస్త్రి నెత్తిమీద బరువు ఒక అరుగు మీద దించి రొప్పుతూ నిలబడ్డాడు. ఇంతలో శాస్త్రి భుజం మీద చల్లగా చెయ్యి పడింది. శాస్త్రి నిలువెల్లా ఉనికి కెవ్వున అరవబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఓహో, శాస్త్రిగారా, ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం అన్నాడు ఒక వ్యక్తి. శాస్త్రి గుండు తడివి గుర్తుపట్టి, ఆ గొంతు వెంకయ్య అనే తాగుబోతుది. నిద్రపట్టక అలా బయలుదేరాను అన్నాడు శాస్త్రి. ఎందుకు అలా రొప్పుతున్నారు? ఇదేమిటి చాపచుట్టలాగున్నదే, ఇందులో ఏదో ఉన్నట్టుందే అంటూ మొదలుపెట్టాడు వెంకయ్య. అవునుగాని నువ్వీ పూట కళ్ళు అంగడికి పోవాలి కదా అన్నాడు శాస్త్రి భయంతో చెమటలు కక్కుతూ. కళ్ళు అంగడి కామయ్యకి 25 రూపాయలు బాకీ ఉన్నాను, బాకీ తీర్చితేగాని కళ్ళు పొయ్యనన్నాడు అన్నాడు వెంకయ్య. శాస్త్రి చప్పున 2 నుంచి 25 రూపాయలు తీసి, ఇదిగో 25 రూపాయలు, వెంటనే కళ్ళు పాక దగ్గరికి వెళ్ళిరా నాయనా అని అన్నాడు. వెంకయ్య బెడద తీరిపోయింది. శాస్త్రి తేలికగా నిట్టూర్చి చాపచుట్ట నెత్తికెత్తుకొని శ్మశానం చేరుకున్నాడు. కాటికాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు. శాస్త్రి దించబోతూ ఉండగా చాపచుట్ట దబాలున గోతిలో పడింది. చచ్చాన్రోయ్ అని గావుకేక పెట్టి చాపచుట్టలో నుంచి మనిషి బయటికి వచ్చాడు. శాస్త్రి గుండె గుభేలుమన్నది. పిచ్చి శాస్త్రులు, బతికిన మనిషిని పోచటానికి తెచ్చావా అంటూ కాటికాపరి విరగబడి నవ్వాడు. ఇప్పుడెక్కడున్నాను, నాది మొద్దు నిద్ర అన్నాడు ఆ మనిషి. ఎక్కడున్నావా? వల్లకాట్లో, పద పద అన్నాడు శాస్త్రి ఆ మనిషి మీద వేచుకుపడుతూ. ఆ మనిషి బిత్తరపోయి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. శాస్త్రి కాటికాపరి దగ్గర డబ్బును వాపసు తీసుకోవాలని చూశాడు. కాటికాపరి జరిగినదంతా బయట పెట్టేస్తాను అన్నాడు. శవం లేదు గాని రహస్యం ఉన్నది. అందుచేత శాస్త్రి మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపుగా కాంతమ్మ ఒక కునుకు తీసి తనకు మొగుడు పట్టుచీర కొనిపెట్టినట్టు కల కన్నది. ఎల్లుండు ఈ పాటికి నీ కల నిజమవుతుందిలే అని శాస్త్రి ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ మర్నాడు సాయంకాలానికి శెట్టిగారు భార్యా సమేతంగా రాలేదు. ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు. 4 రోజులు శెట్టిగారి కోసం ఎదురుచూసి శాస్త్రి శెట్టిగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడే శెట్టిగారు ఎక్కడి నుంచో తిరిగి వచ్చాడు. రారా, నీకు నేనే కబురు చేద్దాం అనుకున్నాను. నువ్వు కనబడిన రాత్రే మా నాయనమ్మకు ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది. ఊరు దూరమే అయినా బయలుదేరక తప్పలేదు. ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉన్నది. తీరా వెళ్ళాం కదా అని నా ముక్కు ఆ ఊరి దేవాలయంలోనే తీర్చేసుకున్నాను అన్నాడు శెట్టిగారు. రాముడి కళ్యాణం మాట ఎలా ఉన్నా శాస్త్రి పెళ్లి బాగా కుదిరింది.